ఇండియన్ హిస్టరీలో ఒక అతిపెద్ద గోల్డ్ ఎంపైర్, దాని పేరు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కర్ణాటకలో ఉన్న ఈ ప్రాంతం 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన గోల్డ్ మైనింగ్ రీజన్. ఏన్షియంట్ రోమ్ కాలంలోనే కేజీఎఫ్ బంగారం గురించి ప్రపంచానికి తెలుసు. అక్కడ దొరికిన రోమన్ కాయిన్స్ దానికి సాక్ష్యం. తర్వాత చోళా ఎంపైర్, విజయనగర ఎంపైర్ కూడా ఇక్కడ గోల్డ్ మైనింగ్ చేశారు. కానీ కేజీఎఫ్ అసలు రూపం మారింది 19వ సెంచరీలో. బ్రిటిష్ ఇంజనీర్ మైకల్ లెవెల్ ఈ ప్రాంతంలో భారీగా గోల్డ్ ఉందని గుర్తించాడు. 1880లో బ్రిటిష్ కంపెనీ జాన్ టేలర్ మరియు సన్స్ ఇక్కడ మోడర్న్ మైనింగ్ ప్రారంభించింది. కొద్ది కాలంలోనే కేజీఎఫ్ ప్రపంచంలోనే అత్యంత లోతైన గోల్డ్ మైన్స్ లో ఒకటిగా మారింది. ఈ గనులు 3 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లాయి. ఆ కాలంలోనే మైనింగ్ కోసం ఎలక్ట్రిసిటీ ఉపయోగించారు. 1902లో నిర్మించిన శివానా సముద్ర హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఏషియాలోని మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లో ఒకటి. బ్రిటిష్ స్టైల్ బిల్డింగ్స్, క్లబ్స్, బంగళాల వల్ల కేజీఎఫ్ ను మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారు. కానీ ఈ బంగారం వెనుక వేలాది కార్మికుల కష్టం ఉంది. తీవ్రమైన వేడి, తక్కువ ఆక్సిజన్, ప్రాణాలకు ప్రమాదం. అయినా వాళ్ళు భూమి లోపలికి వెళ్లి బంగారు గనులు తవ్వేవారు. ఇండిపెండెన్స్ తర్వాత 1956లో మైన్స్ నేషనలైజ్ అయ్యాయి. కానీ నష్టాలు పెరగటం వల్ల 2001 ఫిబ్రవరి 28న కేజీఎఫ్ గనులను శాశ్వతంగా మూసివేశారు. అంచనా ప్రకారం ఈ గనుల నుంచి 900 టన్నులకి పైగా బంగారాన్ని వెలికితీశారు.